కొంతమంది త్వరగా రక్షించబడకపోతే ప్రపంచానికి ప్రమాదం అని దేవుడు కొంతమందిని ఎర్లీగా రక్షించుకుంటాడు. వాళ్ళు మీ పాస్టర్ గారు ఒకళ్ళు. ఎంత అందంగా ఉన్నాడు చూడండి. సినిమాల్లోకి వెళ్ళాల్సిన వ్యక్తి యా. నేను కొంతకాలంగా ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాను. ఆ అంశాన్ని ధ్యానం చేసే క్రమంలో నాకు ఈ వాక్య భాగాన్ని కూడా నేను చదివే సందర్భం కలిగింది. సో ఆ అంశం అంతా నేను మీకు చెప్పట్లేదు, కానీ ఈ సందర్భాన్ని మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండంలోనే చాలా ప్రాముఖ్యమైన సందర్భాల్లో ఇదొక సందర్భం. ఇశ్రాయేలు ప్రజలు తమ చరిత్రను జ్ఞాపకం చేసే కీర్తనలు పాడుకునేటప్పుడు కూడా ఈ సందర్భాన్ని కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఒక విషాదకరమైన ఒక ట్రాజడీ జరుగుతుందన్నమాట. ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత ఆసక్తి ఉన్న వాళ్ళు చదవండి. మొత్తం మీద 18 వచనాలు ఉన్నాయి. అయితే క్లుప్తంగా కొన్ని సంగతులు మళ్ళీ మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏం జరిగింది అనేది మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. బట్ ఎందుకు ఇది ప్రధానమైన సందర్భంగా పరిగణించబడుతుంది అని అంటే, అక్కడ జరిగిన సంఘటన కనాను దేశంలోనికి లేదా వాగ్దాన దేశంలోనికి ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు జయించుకుంటూ యుద్ధం చేసుకుంటూ అంచెలంచెలుగా కనాను దేశం వెళ్ళే ప్రయత్నంలో ఇక మరి కొద్ది కాలంలోనే వాగ్దాన దేశంలోని ప్రవేశించబోతున్నాము అనే సందర్భంలో ఈ పని వాళ్ళు చేయటం చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఏం చేశారట వీళ్ళు? మొదటి వచనంలో షిత్తీం అనే ప్రాంతంలో శిబిరాలు వేసుకున్నారు, క్యాంప్ వేసుకున్నారు. అంటే తెలుసు కదా, అక్కడ దిగారు, యుద్ధాన్ని చేయటానికి ఒక చోట ఆగుతారు. అక్కడి నుంచి ఇక నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్లు గీసుకుంటూ ఉంటారు. అక్కడ మనకు కనపడుతున్న వ్యక్తులు ఎవరంటే కొంతమంది లీడర్స్గా ఉన్నారు. వాళ్ళు అక్కడ బాధ్యత వాళ్ళు తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఉండి వాగ్దాన దేశంలోకి వెళ్ళటం కోసం యుద్ధం చేయటం, మిగిలిన పనులు చేయటం, కార్యక్రమాలు ఏం చేయాలి, దేవుడు వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎటువంటి అడుగులు వేయాలి, ఈ పనులు మానేసి ఆ ప్రాంతంలో ఉన్న మోయాబీలతో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారట. వాళ్ళు వచ్చి పిలిచారట, మీరు రండి, మేము వాళ్ళకు ఒక దేవత ఉందట, పెయోర్ అనే ఒక దేవత, బయలు దేవత. ఆ బయలు, ఆ పెయోరు అంటే పెయోరు అనే ఒక ప్రాంతం. ఆ పెయోరు అనే ప్రాంతంలో వాళ్ళకు ఒక దేవత ఉంది. మనకు తెలుసు, పాత నిబంధన దేవతలన్నింటినీ బయలు దేవతలు అని అన్నారు. ఆ పెయోలు, ఆ బయలు రెండు పదాలు కలిపితే వచ్చిన పదం అన్నమాట. ఏమని రాశారు? బయలు పెయోరు. అంటే పెయోరు అనే ప్రాంతంలో ఉన్న ఒక దేవత పేరు విడిగా ఏం లేదు, అదే పేరు బయలు. ఆ బయలు దేవతకు, అంటే ఈ బయలు అనే పదానికి సాధారణ అర్థం ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవత ఉంటుంది అనేది. ఇది చాలా ప్రాంతాల్లో ఉండే ఒక నమ్మకం. సో పెయోర్ అనే ప్రాంతంలో ఒక దేవత ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఆ దేవతకు పూజలు చేస్తున్నారు. వీళ్ళు తిరిగి ఎవరు అంటే మోయాబీలు. సో వాళ్ళు ఎవరిని పిలిచారు? మా దేవుళ్ళకి, మా దేవతలకి మేము పూజ చేసుకున్నాము, సో చిన్న భోజన ఏర్పాట్లు చేశాము, ఆ పూజలో మీరు కూడా పాలు పొంది
ఆ భోజనం మాతో కలిసి భోజనం చేయాల్సిందిగా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రపు ఆజ్ఞల ప్రకారం ఏం చెప్పాలి వాళ్ళు? మేము మీతో స్నేహపూర్వకంగా ఉంటాం, కానీ మీ దేవతను మేము ఆరాధించలేము. మా దేవుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీ దేవతకు అర్పించినవి కూడా మేము తినకూడదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు ఉన్నాయి. సో మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని గౌరవపూర్వకంగా చెప్పచ్చు. కానీ వీళ్ళు చెప్పలేదు. చెప్పకపోగా వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ పని చేశారు. మొదటి వచనం రాయటమే అలా రాశాడు. ఇశ్రాయేలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఎటు నుంచి ఇది ఎటు దారి తీసింది అంటే ఇది మనకు ఆశ్చర్యమే. పాత నిబంధన అంతా కూడా ఇవే. ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న కంప్లైంట్స్ ఏంటి అంటే అయితే వ్యభిచారము లేదా విగ్రహారాధన. విగ్రహారాధన చేస్తూ చేస్తూ అక్కడ ప్రజలతో కనెక్ట్ అయిపోయి వ్యభిచారం చేయటం, లేదా వ్యభిచారం కోసం ఆ స్త్రీల వైపు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆ మతంలోకి వెళ్ళిపోవటం. ఎప్పుడు ఈ రెండు విడదీయటానికి లేవు. బైబిల్ పండితులు ఏమన్నారంటే ఇశ్రాయేలు ప్రజల్ని చెడగొట్టడం కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎప్పుడు ఈ రెండు ఉపయోగించేవాళ్ళట. అది పట్టుకొని ఇటు పడేయటం, ఇది పట్టుకొని అటు లాక్కెళ్ళటం ట్రై చేసేవాళ్ళు. సో మొత్తం మీద రెండు నేరాలు జరిగినాయి. ఒకటి వ్యభిచారం చేశారు మోయాబులతో. రెండవ వచనంలో ఆ స్త్రీలు ఏం చేశారు? ఏ స్త్రీలతో అయితే వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారో వాళ్ళు తమ దేవతల బలులకు ప్రజలను పిలిచి వాళ్ళతో కలిసి వీళ్ళు భోంచేసి వాళ్ళ దేవతలకు నమస్కారం చేశారు. సాధారణంగా విగ్రహారాధన అని అనగానే మన చుట్టుపక్కల ఉన్న హైందవ ప్రజలను గుర్తు చేసుకుంటారు. బైబిల్ ఉద్దేశం అది కాదు. బైబిల్ ఉద్దేశం ఏంటంటే విగ్రహారాధన అంటే సృష్టికర్తను కాకుండా సృష్టింపబడిన దేనిని పూజించినా కూడా అది విగ్రహారాధన. కొత్త నిబంధనలోకి అయితే ధనాపేక్ష, ధన వ్యామోహం కూడా విగ్రహారాధన అన్నారు. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు? డబ్బుని ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమించకుండా ఉద్యోగాన్ని ప్రేమిస్తే అది కూడా విగ్రహారాధన. విగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవుడి స్థానాన్ని తీసుకునే ఏ అలవాటైనా, ఏ వస్తువైనా, ఏ వ్యాపకమైనా, ఏదైనా కూడా. కాబట్టి ఊరికినే ఒక నారో మైండెడ్గా దాని అర్థాన్ని తీసుకోవద్దు. బైబిల్ అలా వాడలేదు. అయితే ఇక్కడ జరిగింది మాత్రం మోయాబీలతో కలిసి వీళ్ళు వ్యభిచారం చేశారు. బయలు దేవతను వాళ్ళు పూజలు చేశారు. దేవుడికి కోపం వచ్చింది. ఎన్నో వచనం? 3వ వచనం. యెహోవా కోపము రగులుకొనెను. ఇశ్రాయేలు ప్రజలు బయల్పెయోరులో మోయాబీలతో కలిసిపోయారు. అంటే అర్థం ఏంటంటే మీ దేవతలే మా దేవతలు, మీరు చేసే పనులే మేము చేస్తాము, మీరు తినే తిండే మేము తింటాము. మాకంటూ ఒక ప్రత్యేకమైన సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు ఉన్నాడని కానీ, ఆ దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడని కానీ, 100 సంవత్సరాలు ఐగుప్తులు మేము బానిసలుగా ఉన్నప్పుడు ఆ దేవుడు చాలా అద్భుత రీతిలో మమ్మల్ని విడిపించి బయటికి తీసుకొచ్చాడని కానీ, నిబంధన చేశాడు, మాతో ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని ఏర్పరిచాడు, మమ్మల్ని ఒక వాగ్దాన దేశం వైపు తీసుకువెళ్తున్నాడు, ఈ ప్రపంచం మొత్తంలో మేము ఏర్పరచబడిన వాళ్ళం, వేరు చేయబడిన వాళ్ళం, మేము మీలాగా ఉండటానికి వీలు లేదు, మేము అలా ఉండదలుచుకోవట్లేదు అని వాళ్ళు అనలేదు. ఏ ప్రజలతో అయితే దేవుడు నిబంధన చేశాడో, వాగ్దానం చేశాడో, ఏర్పరచుకున్నాడో వాళ్ళకి అవి పట్టట్లేదు. లీస్ట్ బోతాడు అనమాట. అందుకనే న్యాచురల్గానే దేవుడికి కోపం వచ్చేసింది. యెహోవా కోపము రగులు కొందట. అప్పుడు ఆయన ఈ మాట అన్నాడట. ఏమన్నాడు? నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీనుము. అంటే ఏంటంటే పొద్దున్నే అనే ఒక అర్థం. పొద్దున్నే తూర్పు
దిశగా నిలబెట్టేసి, అంటే ఏంటంటే పొద్దున్న లేవగానే సమాజం అంతా కూడా చూడాలి, ప్రజలందరికీ తెలియాలి, దేవుడు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడో తెలియాలి. విచిత్రం ఏంటంటే ఎవరిని ఉరిదీయమన్నాడు? మోయాబీలతో పాపం చేసిన ప్రజల్ని మాత్రమే కాదు, అధిపతుల్ని కూడా, అంటే నాయకుల్ని కూడా దేవుడు తిడుతున్నాడు, శిక్షిస్తున్నాడు. మీరేం చేస్తున్నారు మీ ప్రజలు ఇలా చేస్తుంటే? మోషే దాన్నంతా డీసెంట్రలైజ్ చేశాడు, మనకు తెలుసు కదా. 72 మంది నాయకులను పెట్టి ఎవరెవరికి ఏమొస్తుందో చూడండి అన్నాడు. న్యాయాధిపతులు కొంతమంది ఉన్నారు, అధిపతులు, ఎవరికి వాళ్ళకి కొన్ని ఏరియాస్ అప్పచెప్పాడు, ఈ బాధ్యత మీరు చూసుకోండి వెళ్ళి. మరి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇన్ని అకృత్యాలు చేస్తుంటే? ఇది ఒకరోజు కార్యక్రమం కాదుగా. అసలు ఈ జీవిత విధానానికి వీళ్ళు అలవాటు పడ్డారంటే మీరు ఏం చేస్తున్నారు? చూసి చూడట్టుగా ఉన్నారా? మీరు పట్టించుకోలేదా? మీరు చూసి చూడట్టుగా ఉన్నప్పుడే కదా వాళ్ళు అలా చేసేది. కాబట్టి అధిపతులను కూడా శిక్షించండి అన్నాడు. సో ఉదయంనే అందరూ చూస్తుండగా వాళ్ళని ఊరి తీయమని చెప్పాడు. అప్పుడు ఈ లైన్ చదవండి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవును. దేవుడికి ఎందుకు కోపం రగులుకుంది? ఆ కోపం ఎలా తగ్గిపోతుంది అది చెప్తున్నాడు. మీరు చేసిన దానివల్ల నా కోపం రగులుకుంది, ఇప్పుడు నేను చెప్పిన శిక్షను మీరు అమలు చేస్తే నా కోపం చల్లారుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మోషే కానీ, మోషేతో పాటు ఇతర పెద్దలు కానీ, ఈ అధిపతుల్ని, ఈ పాపానికి ఒడిగట్టిన ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైన్గా నిలబెట్టి ఒక్కొక్కరిని చంపాలి. అంటే ఎంతమంది అంటే మనకి నంబరు ఊహించలేము. ఇంకా ఎంత విషాదకరమైన సంఘటన అంటే ఇశ్రాయేలు చరిత్రలో, సపోజ్ 1000 మంది ఉన్నారనుకోండి, ఏం చేయాలి? 1000 మందిని చంపేసేయాలి. ఎవరాళ్ళు? ఎవరైనా మనకు అనవసరం. మోషే గారి బంధువు అండి, అయితే ఏం చేద్దాం? తప్పదు. మన ఏర్పరచబడిన పెద్ద లీడర్స్లో ఆయన కూడా పెద్ద ఆయన అంటే కరెక్టే, ఏం చేద్దాం? యెహోవా చెప్పాడు, దాన్ని మనం పాటించాల్సిందే. పాటించకపోతే ఏమవుద్ది? పాటించకపోతే ఏమవుద్ది? ఆయన కోపం చల్లారదు. యెహోవా కోపం రగులుకుంది. ఆయన తన ఉగ్రతను, తన తీర్పుని ఇప్పుడు ఏం చేస్తాడో వాళ్ళ మీదకి అది మనం ఊహించలేము. అయితే ఆయనే హింట్ ఇచ్చాడు, మీరు అర్జెంటుగా దీన్ని సెటిల్ చేసుకుంటే నా కోపం చల్లారుద్ది, లేకపోతే ఇక నేను ఏ స్థాయిలో నా కోపాన్ని చూపిస్తానో తెలీదు అన్నాడు. అందుకని ఇక వీళ్ళు అదో పెద్ద ఇష్యూ అయిపోయింది, వాళ్ళకి జాతీయ సమస్యలాగా అయిపోయింది. మోషే అంటున్నాడు అనమాట 5వ వచనంలో, ఇశ్రాయేలు న్యాయాధిపతులందరినీ పిలిపించి, మీలో ప్రతివాడు, అంటే ఇక మీరు నాయకులు కదా, ప్రతివాడికి యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరైతే బయల్ పేరులో తన ప్రజలతో కలిసిపోయి ఏకమైపోయాడో వాళ్ళందరినీ, అంటే మీ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు చంపేయాలి. నీ ఏరియాలో ఎవరున్నారు లిస్ట్ అవుట్ చేసుకో, వాళ్ళందరూ నువ్వు చంపేసాయి. మీకు ఈ పని అప్పచెప్పేసా నీకు, అంతే. ఒక్కొక్క ప్రాంతంలో న్యాయాన్ని విచారించమని ఏర్పరిచిన న్యాయాధిపతులు ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే శిక్ష విధించాల్సి వస్తుంది. నీ వశంలో, నీ కంట్రోల్లో ఉన్న వాళ్ళలో ఎవరెవరైతే ఈ పనికి ఒడిగట్టారో వాళ్ళందరినీ మీరు చంపాల్సిందే. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. 6వ వచనం చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. పొద్దున్నే లేచారు, ఒక్కొక్కరిని చంపాలని రెడీ అవుతున్నారు. మోషే కన్నుల ఎదుట, అంటే మోషే చూస్తున్నాడు, ప్రత్యక్ష గుడారం దగ్గర, ఆ ద్వారం దగ్గర ఇశ్రాయేలులు సర్వ సమాజం ఏడుస్తూ ఉన్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? చంపేమన్నాడు. ఎవరెవరు చనిపోతున్నారు ఇప్పుడు? వాళ్ళ ప్రజలే, వాళ్ళ బంధువులే, వాళ్ళ కుటుంబీకులే.
ఎంతమంది తెలియదు, లెక్క తేలట్లేదు, ఇంకా ఇప్పుడే మొదలు పెడుతున్నారు. పొద్దున్నే సూర్యోదయంకి స్టార్ట్ చేశారు. ఇక ఒక్కొక్కరిని లెక్క కట్టడం, తేలిపోతే చంపేయటం, వీడా ఈ అమ్మాయి ఓకే. ఇక భయంకరమైన మరణశిక్షలు విధించడం స్టార్ట్ అయ్యి ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. కొంతమంది ఆ ప్రత్యక్ష గుడారం ముందు పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. దేవాని కోపాన్ని వెనక్కి తీసుకో, తగ్గించుకో, ఏమడుగుతున్నారో మరి. ఆయనైతే ఒకటే చెప్పాడు, మీరు వాళ్ళని శిక్షిస్తే తప్ప నా కోపం చల్లారదు. మోషే చూస్తున్నాడు, సర్వ సమాజం ఇక ఆ ప్రత్యక్ష గుడారం ముందు నిలబడి ఉన్నారు. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో, దీన్ని ఎలా ఎంతమంది ప్రాణాలు పోతాయో, అది తిరిగి మన మీదకి వస్తుందా, మన ప్రాణాలు పోతాయా? మా ఇంట్లో మా అబ్బాయి చేశాడు అనుకోండి, నీ వల్లే కదరా, నీ పెంపకం వల్లే కదరా అని ఒకవేళ దేవుడు అంటే కాదనేమంటాం. అది ఆల్రెడీ న్యాయాధిపతుల్ని, పెద్ద అధిపతుల్ని కూడా ఉరి తీసేయమని చెప్పాడు. మీ కంట్రోల్ ఎవరున్నారో మీరు దానికి బాధ్యులైతే మీకు కూడా బతికే హక్కు లేదు. చాలా భయానకంగా ఉన్న టైంలో ఇంకొక భయంకరమైన దృశ్యం జరిగిందట. ఇశ్రాయేల్లో ఒకడు లోపలికి వస్తున్నాడట, ఒక మిద్యాను స్త్రీని తోడుకొని లోపలికి వస్తున్నాడు. ఎంత ఘోరమో చూడండి, ఎంత ఘోరమో చూడండి. ఒకవైపు ఏమో మిద్యానీయులతో మీరు కలుసుకున్నారా, పైన ఏం చదువుకున్నాం, మోయాబీలతో మీరు కలిసిపోయినందుకు గాను కోపంగా దేవుడు భయంకరమైన శిక్షణ అమలు చేసే టైంలో ఒక అతను మెల్లగా, మోషే గారేంటి బాధపడుతున్నాడా, మీరంతా ఏంటి కూర్చొని ఏడుస్తున్నారా, ఓకే, ఏంటి వీళ్ళందరిని చంపేస్తారా, ఓకే, నువ్వు రమ్మాయి, ఏం పర్లేదు, వాళ్ళు చూసుకుంటారు మనల్ని అనుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎవరిని తీసుకొచ్చాడు, ఒక అన్యురాలను తీసుకొచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటిది? అరే, ఒక మోయాబీలతో సాంగత్యం పెట్టుకున్నందుకు ఎంతమందిని చంపేయమంటున్నప్పుడు నాకు కూడా ఆ సూత్రం అవుతుంది కదా, అమ్మ నువ్వు తర్వాత రా అని అన్నాడు. పోని అట్లా కూడా అంటలేదు. ఇక ఆ అమ్మాయిని తీసుకొని ఏమి ఎరగనట్టుగా ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళే మనమే అన్నట్లుగా. యాజకుడు అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు అది చూసి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటుకి, అంటే ఆ వ్యక్తి ఎక్కడైతే ఇంట్లో పడుకుంటాడో అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు, వెనకాల వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుడిని, ఆ స్త్రీని కడుపులో పొడి చేశాడు. ఇప్పుడు చదవాల్సిన మాట, అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయిన. 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. మీకు అర్థమవుతుందా ఎంత భయంకరమైన సందర్భం? ఫీనెహాసు ఆ పని చేసే వరకు ఒక్కొక్కళ్ళు అక్కడ చనిపోతున్నారు, వాళ్ళు శిక్ష విధిస్తున్నారు, దేవుడు కోపం రగులుకుంటుంది. అప్పటికే 24,000 మంది చనిపోయారు. ఇంకెంతమంది మీదకి దేవుని తీర్పు వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ ఒక వ్యక్తి కేర్లెస్గా దేవుడేంటి, నాకేంటి, దేవుడి తీర్పులేంటి, ధర్మశాస్త్రం ఏంటి, మోషే ఎవడు, అహరోన్ ఎవడు, ఈ రూల్స్ మీరు చూసుకోండి, నా ఇష్టం నాదన్నట్టుగా ఎవడైతే మిద్యాను స్త్రీని పట్టుకొని వచ్చి కేర్లెస్గా లోపలికి వెళ్తున్నాడో ఫీనెహాసు తట్టుకోలేకపోయాడు. ఇంత జరుగుతుంటే, ఇన్ని వేల మంది చచ్చిపోతుంటే, అరే మన ప్రజల మీదకి దేవుడు శాపం వచ్చిందని లేకపోగా, అరే ఏం మనిషివరా నువ్వు? మరి మన తెలుగు భాషలో ఏం తిట్టుండేవాడు ఫీనెహాసు మనకు తెలియదు. ఒక ఈటి తీసుకొని వెనకాల వెళ్ళిపోయి ఇద్దరిని పొడి చేశాడు. చాలా విచిత్రమైన మాట ఏంటంటే, అప్పుడు యెహోవా దగ్గర నుంచి వచ్చిన తెగులు ఆగిపోయింది. అప్పటికే దాదాపు 24,000 మందిని చంపేశారు. మీరు ఆలోచిస్తే ఎందుకు ఇంత క్విక్గా ఫీనెహాసు యాక్షన్ తీసుకున్నాడు అంటే 2 కారణాలు చెప్తున్నారు బైబిల్ పండితులు. ఒకటి, నంబర్ పెరిగిపోతుంది.
మరి మోషే అహరోన్లు దాన్ని ఎంత సీరియస్గా చేస్తున్నారా, ఇంకేమైనా చేద్దామా ఆలోచిస్తున్నారా, ఏమైనా స్లో అయ్యారా మనకు తెలియదు. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే పరిస్థితి బాగలేదు అనుకున్నాడేమో అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇక్కడ రాయబడిన వచనాల ఆధారంగా అతనికి రోషం వచ్చింది. కింద వచనాల్లో చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ అవుతాం. ఏంటంటే దేవుడే స్వయంగా మెచ్చుకున్నాడట ఎవరిని? ఫీనెహాసుని. ఏమని మెచ్చుకున్నాడంటే 11వ వచనం, నేను ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు. ఫీనెహాసులో మనకి కనపడుతున్న గ్రేట్ క్వాలిటీ అంటే కొంతమంది అన్నట్టుగా మోషే పట్టించుకోలేదు, అహరోను పట్టించుకోలేదు, లాభం లేదు, నేనన్నా పట్టించుకోవాలి, అంత దానికంటే మించిన గొప్ప కారణం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ కనపడుతున్న కారణం ఏంటంటే నేను ఏ విషయాన్నైతే ఓర్చుకోలేకపోయానో ఆ విషయాన్ని ఫీనెహాస్ కూడా ఓర్చుకోలేకపోయాడు. జెలస్ ఫర్ గాడ్స్ జెలస్ అన్నారంట, గాడ్స్ జెలసీ అన్నారంట. అంటే కొంచెం మన తెలుగులో చెప్పాలంటే దేవుడికి ఏ విషయంలో రోషం కలిగిందో ఆ విషయంలో ఫీనెహాసుకు కూడా రోషం కలిగింది. దేవుడు ఏ విషయం పట్ల కోపం కలిగిందో ఆ విషయాల పట్ల ఫీనెహాసుకు కూడా కోపం కలిగింది. ఏ విషయాలనైతే దేవుడు అసహించుకున్నాడో ఫీనెహాస్ కూడా ఆ విషయాలు అసహించుకున్నాడు. ఏదైతే యెహోవా ఓర్చుకోలేకపోయాడో ఫీనెహాస్ కూడా ఆ విషయాల్ని ఓర్చుకోలేకపోయాడు. నాలాంటి రోషం ఉంది, ఒక పరిస్థితికి నాలాగా రగులుకునే ఒక ఆవేశం ఉంది. దేవుడికి ఏది నచ్చుద్ది, ఏది నచ్చదు, దేవుడు దేన్ని ఓర్చుకుంటాడు, ఏది ఓర్చుకోడు, దేవుడు దేన్ని సహిస్తాడు, దేన్ని సహించడు, ఫీనెహాస్కి అర్థమైపోయింది. మెచ్చుకున్నాడట. ఎంతగా మెచ్చుకున్నాడంటే నీ కుటుంబం ఆల్రెడీ అహరోను వంశావళిలోనే ఉన్నాడు, యాజక వంశమే, కానీ ఆ యాజక వంశంలోనే నీకు ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఇస్తున్నాను. నువ్వు నీ పిల్లలు లైఫ్ టైం, శాశ్వత కాలం నా పనిలోనే ఉంటారు. ఏంటి ఫీనెహాస్ చేసిన పని అని అంటే దేవుని కోపాన్ని ఆపివేశాడు. దేవుని కోపాన్ని ఆపివేశాడు. అప్పటికే 24,000 మంది చనిపోయి ఇంకెంతమంది ఆ దేవుని కోపానికి రాలిపోతారో బలైపోతారో అనుకునే సమయంలో ఆ కోపాన్ని, ఆ తెగులుని ఆపాడు. ఆ తెగులు వల్ల ఇంకెక్కువ మంది నాశనం అవ్వకూడదంటే ఎంత త్వరగా దాన్ని ఆపగలిగితే అంత త్వరగా ఆపటానికి ప్రయత్నం చేశాడు. అక్కడ రాయబడిన మాట, అది కూడా దేవుడు స్వయంగా పలికిన మాట ఏంటంటే 13వ వచనం 2వ లైన్, ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. ఒకటి ఇందా మాట్లాడుకున్నాం, రోషం కలిగిన వాడు. ఆ రోషం కలిగిన వాడికి బైబిల్ ఇక్కడ వాడిన పదం ఆసక్తి. ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా సువార్తల్లో వ్యక్తం చేసినట్టుగా మనకు కనపడుతుంది. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది. దేవుడి గురించి, దేవుడి పనుల గురించి, దేవుని ఆజ్ఞల గురించి, దేవుని క్రమం గురించి, దేవుని ప్రమాణాల గురించి రోషం కలిగి ఉండటం, ప్యాషన్ కలిగి ఉండటం. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ కాదు, రోషం అంటే దాన్ని ఉల్లంఘిస్తే కోపం వచ్చేస్తారన్నమాట, సహించలేకపోవటం. అరే ఇది దేవుడు పెట్టిన పద్ధతి, మీరెవరు దీన్ని తిరగరాయటానికి అని కోపం వచ్చేస్తారన్నమాట. భిన్నమైన సువార్త చెప్తున్నారని గలతీ సంఘంలో కొంతమందికి రాస్తూ ఉన్నాడు, శాపగ్రస్తులు అవుతారు మీరు అన్నాడు. ఎందుకు? ఆ రోషం తట్టుకోలేకపోయాడు. హేరోదు గురించి మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు అన్నట, ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నాడు.
ఎందుకంటే అది దేవుడు సహించలేని విషయాలు, నేను కూడా వాటిని సహించను. ఫీనెహాస్కి ఒక మంచి లక్షణం ఉంది. అదేంటంటే దేవుడి గుణగణాల విషయంలో తనకు ఒక అవగాహన ఉంది. ఏ విషయాలను దేవుడు సహిస్తాడు, ఏ విషయాలను సహించడు, ఏ విషయాలను ఓర్చుకుంటాడు, ఏ విషయాలను ఓర్చుకోడు, ఏ విషయాలని కొంచెం దీర్ఘశాంతం వహిస్తాడు, ఏ విషయాలను వెంటనే శిక్షిస్తాడు. దేవుడు ఎటువంటి వాడు ఫీనెహాసుకు తెలుసు అన్నమాట. అయితే దేవుడు ఫీనెహాసు గురించి చెప్పిన రెండో మాట ఏంటంటే, ఆసక్తి కలవాడ ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ అధ్యాయంలో ప్రధానమైన మాటల్లో వ్యక్తిగతంగా మాట్లాడితే అతను ఆసక్తి కలిగిన వాడు, కానీ కొంచెం అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే అతను దేవుని కోపాన్ని ఆపాడు, తెగులును ఆపాడు. దాన్ని ఇంకోలాగా చెప్పాలంటే ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక నేరం జరిగితే, ఒక తప్పు జరిగితే దానిని ఎలా సెటిల్ చేయాలో తెలియటం, సెటిల్ చేయటం. యాక్సిడెంట్ అయింది, నా బైకు చొట్ల పడిపోయింది, అరుణ్ వచ్చి గుద్దాడు. నష్టం ఎవరి వల్ల జరిగింది? అరుణ్ వల్ల జరిగింది. ఇప్పుడు దీనికి ఏంటి అని నేను కొంచెం గట్టిగా న్యాయబద్ధంగా అడిగితే ఏమంటాడు అరుణ్? ఆ చొట్టను మళ్ళీ నేను వెనక్కి తీయలేను, ఏదో మాయ చేసి అసలు ఏమి అవ్వలేనట్టుగా మ్యాజిక్ చేయలేను, కాబట్టి ఏం చేస్తాను, జరిగిన దాన్ని పరిహారం చేస్తాను. పరిహారం అనే మాట విన్నారుగా, పెనాలిటీ. దాన్ని ఇంకోలాగా నేను సాల్వ్ చేస్తాను, ఎందుకంటే జరిగింది నేను వెనక్కి తీయలేను, కాబట్టి నేను దానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను, లేదా తీసి కొత్తది కొని దానికి సంబంధించి ఏదో నేను చేస్తాను. ప్రాయశ్చిత్తం. కీర్తన గ్రంథం 106లో తీయగలరా త్వరగా? 106లో వీళ్ళు తమ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఈ బయల్పేయోరు సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా దొరుకుద్దా? ఇంకా కీర్తన దాకా రాలేదా మీరు? ఎన్నో వచ్చును చదువు నాన్న. ఫీనెహాసు లేచి ఏం చేశాడు? పరిహారం చేశాడు. అది ఈ తెగులు ఆగటానికి కావలసిన పరిహారం చేశాడు. ఏం చేస్తే తన కోపం తగ్గిపోద్దో దేవుడు చెప్పాడు, అది ఇమీడియట్గా ఫీనెహాసు చేసేశాడు. రెండు మాటలు చెప్పి సమ్మప్ చేస్తాను. చాలామందికి ఫీనెహాసు ఇష్టం, మరి ముఖ్యంగా కుర్రోళ్ళకి. ఎందుకంటే ఈ ఆవేశం నచ్చింది వాళ్ళకి, ఈ ఆవేశం నచ్చుద్ది. నేను కూడా ఫీనెహాసు లాగా పనిచేయాలని అనిపిస్తుంది వాళ్ళకి. కొంతమందికి ఈ వాక్య భాగంలో ఉన్న సత్యాలు అర్థం కాక, అంతరార్థం అర్థం కాక, ఫీనెహాసులో ఉండే కోపం వాళ్ళ మాదిరిగా పెట్టుకుందాం అనుకుంటారు. ఫీనెహాసుది ముక్కు మీద కోపం కాదు, ఫీనెహాసుది రోషం. వీళ్ళు తమ కోపానికి అడ్డు పెట్టుకుంటారు. ప్రధాన్ని తప్పుబట్టి, ప్రధానికి ఆవేశపడిపోయి ఏమనంటే నేను రోషం కలిగిన వాడిని అంటూ ఉంటారు. రోషం అంటే ముక్కు మీద కోపం కాదు. రోషం అంటే దేవుని క్రమం గురించిన రోషం. ఇలా జరగకూడదే, ఇలా జరిగిందే అనే ఒక బాధ. మీరు ఒక విషయానికి జవాబు చెప్పండి. దేవుడు చంపమంటే చంపాడా? ఈయనంతా నేను చంపేశాడా? చెప్పండి. అందుకనే ఫీనెహాసు పద్దాకా చంపినట్టు ఉండదు స్టోరీ. ఎన్నిసార్లు చంపాడు చరిత్రలో? ఒకసారే.
నాకు రోషం అండి, ఎవడు కనపడితే దాన్ని వేసేస్తాను అనలా. అదే ఆ టైంలో ఆ తెగులు కాపడానికి దేవుడు పెట్టిన ఆ క్రమం. పాత నిబంధనలో వేరే చోట చాలా తెగుళ్ళు వచ్చినాయి, అప్పుడు దేవుడు ఇంకో పద్ధతి చెప్పాడు. అన్ని చోట్ల ఒకేలాగా లేదు. మోషేని ఎవరినన్ను చంపమని పంపించాడా? లేదు. అహరోను వెళ్ళి ఆయన చంపిరా అన్నాడా? యెషయాను వెళ్ళి వీళ్ళని చంపిరా అన్నాడా? అనలేదు. ఇర్మియా చుట్టూ అబద్ధ బోధకులు చాలామంది ఉండేవాళ్ళట. ఇర్మియా వీళ్ళందరినీ వేసేసే అన్నాడా? అనలేదు. సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చేయమంటే వాళ్ళు చేశారు. ఆసక్తి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే కోపాన్ని తారాస్థాయిలో చూపించడం అని కాదు. దేవుడు ఏం చేయమంటే అది చేయటం, దేవుడు చెప్పిన పనిని రోషంగా చేయటం. చాలామందికి ఫీనెహాసు వాళ్ళు చేసే పనులను సమర్థించుకోవటానికి ఫీనెహాసు పేరు వాడుకుంటారు. దావీదు వెళ్ళి సౌలుని వేస్తాయి అన్నాడా? అనలేదు. పైగా దావీదు ఏమన్నాడు? అసలు చంపే అవకాశాలు వచ్చినా కూడా నేను ఈయన చంపను అన్నాడు. నీకు రోషం లేదు దావీదు అన్నాడా? అనలేదు. నా చిత్తాన్ని, నా హృదయానుసారుడు. దేవుని గుణగణాలు ఎప్పుడెప్పుడు ఏ గుణాన్ని ఆయన చూపిస్తాడో మనకి తెలియదు. కొన్ని సందర్భాలు ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, కొన్ని సందర్భాలు ఆయన తన కోపాన్ని చూపిస్తాడు, కొన్ని సందర్భాలు తన కృపను చూపిస్తాడు, కొన్ని సందర్భాలు తన ప్రేమను చూపిస్తాడు, కొన్ని సందర్భాలు తన క్షమాపణ ఎలా ఉంటుందో చూపిస్తాడు, కొన్ని సందర్భాల్లో తన న్యాయం ఎలా ఉంటుందో చూపిస్తాడు, తన ఉగ్రత ఎలా ఉంటుంది, తన నీతి ఎలా ఉంటుంది, తన శాంతం ఎలా ఉంటుంది, తన కనికరాలు ఎలా ఉంటాయి చూపిస్తూ ఉంటాడు. అన్నిసార్లు ఒకే స్టోరీ ఉండదు, అన్నిసార్లు మనుషులు ఒకేలాగా ప్రవర్తించరు. ఫీనెహాసు ఇటువంటి పని దేవుని రోషం గురించిన రోషం కలిగిన వాడు కాబట్టి, ఆయన చెప్పింది వెంటనే చేశాడు కాబట్టి ఆ తెగులు ఆగిపోయింది. ఒక సమస్య వచ్చింది, ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఆల్రెడీ 24,000 మంది చనిపోయారు, ఇంకెంతమంది బలవుతారు? దేవుడు చెప్పినట్టు చేయకపోతే అది ఎక్కడి దాకా వెళ్తుంది తెలీదు. ఈ లోపల ఒక వ్యక్తి ఇంకా మీరు వాళ్ళు అదేనా అని కోపం వచ్చేసింది, వెళ్ళాడు, ఆ న్యాయాన్ని చూపించాడు. వీళ్ళు దేవుడి క్రమాన్ని అనుసరించిన వ్యక్తులు. ఏం చేయమంటే అది చేస్తారు. అందరూ ఫీనెహాస్ లాగా ఉండరు, లేకపోతే అందరూ దావీదులాగా ఉండరు, అందరూ ఏలియాలాగా ఉండరు. ఆ సందర్భానికి దేవుడు ఎలా తనను తాను కనపరుచుకుంటాడో, ఏం చేయమంటాడో వాళ్ళు చేశారు. అయితే ఈ అధ్యాయం మొత్తంలో ఇంపార్టెంట్ మాట ఏంటంటే ప్రాయశ్చిత్తం, కోపాన్ని చల్లార్చటం. కోపాన్ని చల్లార్చటం. ఏం చేస్తే దేవుడు కోపం చల్లారుతుంది? ఫీనెహాసు చేసిన ప్రాయశ్చిత్తం, లేదా ఫీనెహాసు చేసిన ఒక పని బయల్పెయోరు సంఘటనలో దేవుని కోపం రగులుకున్న దాని వరకు చల్లార్చింది. అంటే మోయాబీలతో చేసిన పాపం వరకు ఒక లెక్క సెటిల్ అయింది. మరి ఇశ్రాయేల్ ప్రజలు వ్యక్తిగత జీవితంలో వేసిన వేరే అనేక పాపాలు, వాటిని ఎవరు సెటిల్ చేస్తారు? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ కనపడుతుంది. ప్రాయశ్చిత్తం అనే మాట అర్థం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే దేవుని కోపాన్ని చల్లార్చటం. మొదటి యోహాను పత్రికలో ఆ చల్లార్చటాన్ని ఇంకొంచెం వేరే పదం వాడారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మీరు చూడగలిగితే శాంతికరం అనే పదం వాడారు. శాంతికరం దొరికిందా మీకు? అది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే కనపడుతుంది, లేదా 3 వచనాల్లో కనపడుతుంది. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఏంటి శాంతికరం అంటే, మనం చేసిన పాపాల వలన దేవునికి కోపం వస్తుంది. బైబిల్ చెప్తున్న ప్రధానమైన సత్యం ఇది.
చాలామంది క్రైస్తవేతరులు బయట వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు, మీరు పాపం తప్ప ఇంకో టాపిక్ లేదా, మీరు నోరు తెస్తారు చెప్తారంటారు. అసలు బైబిల్లో ఉన్న మెయిన్ టాపిక్కే అది, ఇంకో టాపిక్ లేదు మనకి. నేను పాపం చేస్తాను, దేవుడికి కోపం రగులుకుంటుంది, బైబిల్ చెప్తున్న మాట. ఆ స్టోరీతోనే బైబిల్ స్టార్ట్ అయింది. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదాము పాపం చేశాడు, దేవుడి కోపం రగులుకుంది, బయటికి పంపించేశాడు. దాన్ని చల్లారిస్తే కానీ మళ్ళీ ఆ దేవుడికి మనకి సంబంధం తిరిగి ఏర్పడదు. కోపాన్ని చల్లార్చే పద్ధతి దేవుని దగ్గర ఒకటే ఉందట. ఫీనెహాస్ లాంటివి లేకపోతే ఇతర నాయకులు అప్పుడప్పుడు కొన్ని ఆ సందర్భాన్ని తగ్గట్టుగా శారీరక మరణాన్ని తప్పించే ప్రాయశ్చిత్తాలు చేయగలిగారేమో, కానీ నిత్య మరణం, శాశ్వత మరణం, యుగ యుగాలు దేవుని ఉగ్రతను భరించాల్సిన ఆ తీర్పు, దాన్ని ఎవరు తప్పిస్తారు? మరణం తర్వాత ఎదుర్కోబోయే ఆ దేవుని తెగుల్ని ఎవరు తప్పిస్తారు? అందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారట. యోహాను భక్తుడు వాడిన మాట శాంతికరమై ఉన్నాడు అంటే ఆయనను శాంతింపచేశాడు. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఉగ్రతను, కోపాన్ని చల్లార్చాడు, ఆయనను శాంతపరిచాడు. ఎందుకంటే ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. చదువుతారా వచనం? 1 యోహాను 2. శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అనే మాటకి మీకు ఏమైనా ఫుట్ నోట్ కనపడుతుందా? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం, శాంతికరం, పరిహారం, ఈ పదాలకు అర్థం ఏంటంటే మన వ్యక్తిగత జీవితాలకి, మన జీవితంలో మనం చేసిన అనేకమైన కాని పనులకు, పాపాలకు, దోషాలకు, అతిక్రమాలకు దేవుని కోపం రగులుకుంది. అది యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరూ దాన్ని చల్లార్చలేరు. యేసుక్రీస్తు వారి దగ్గరికి నేను రాకపోతే ఆ కోపం రగులుకుంటానే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ ఉగ్రతకు నేను బలవ్వాల్సిందే. విచిత్రం ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పాత నిబంధనలో ఫీనెహాసు ఒక బళ్ళెమైనా తీసుకొని వాళ్ళిద్దరిని చంపేశాడు. కొత్త నిబంధనలో అట యేసుక్రీస్తు వారు ఆ బళ్ళాన్ని తన మీదకు తీసుకున్నాడు. ఇలా పాపం చేసిన వాళ్ళందరినీ నేను శిక్షించాల్సి వస్తే, అందరినీ, అక్కడ 24,000 మందే, ఇక్కడ సర్వలోకాన్ని నేను చంపాల్సి వస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు నా మీదకు వేసుకుంటాను శిక్ష. ఫీనెహాస్ లాగా నాకు రోషం ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. ఫీనెహాస్కి ఎక్కువ ఉంటుందా, యేసుక్రీస్తు వారికి ఎక్కువ ఉంటుందా? ఎక్కడ పోలిక పెట్టలేము వాళ్ళిద్దరికీ. కానీ ఫీనెహాస్ సందర్భం యూనివర్సల్ కాదు, అటువంటి స్టోరీస్ మళ్ళీ మళ్ళీ జరగవు. కానీ అందరికీ వర్తించే ఒక సార్వత్రిక సిలువ కార్యక్రమం యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన కోపంతో ఒకరిని చంపాడు, దేవుని న్యాయాన్ని చూపించాడు ఫీనెహాసు. ఈయన ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. ఆ మోయాబీల పాపం కానివ్వండి, ఇశ్రాయేలు పాపం కానివ్వండి, మిద్యానీయులు కానివ్వండి, ప్రపంచంలో ఏ జాతి వాడందరూ, భూమి మీద ఉన్న ప్రతి మనిషి చేసిన సకల పాపాలని ఆయన తన మీదకి వేసుకున్నాడు. ఈయన శిక్షించలేదు, శిక్షను అనుభవించాడు. శిలువ మీద మనందరి శిక్ష ఆయన అనుభవించడం ద్వారా మన మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతను ఆయన చల్లార్చాడు. అందుకు యోహాను భక్తుడు అంటారన్నమాట, శాంతికరమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. దేవుని రోషం గురించిన ఒక రోషం ఫీనెహాస్కు ఉండి చెప్పిన పని చేశాడు పాత నిబంధనలో. అంతకు మించిన ప్యాషన్ ఆయనకుండి, రోషం ఉండి తన ప్రాణాలని బలిగా ఇచ్చాడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు. దేవుని కొరకు రోషం కలిగి ఉండటం అంటే వైలెంట్గా బిహేవ్ చేయటం కాదు. మరి అప్పుడు ఫీనెహాసు మించి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
అందుకే కొత్త నిబంధనలో ఆసక్తి కలిగి ఉంటాం అనే పదాలకు అర్థాలు మారిపోయినాయి. ఎందుకు? ఆయన చంపలేదు, ఆ శిక్షను తన మీదకు తీసుకున్నాడు. పగ తీర్చుకోవటం నా పని, మీరుగా చేయాల్సింది. మీరు ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? పొరుగువారిని ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి, శత్రువులను కూడా ప్రేమించండి. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇట్లాంటి సందర్భమే చాలా విచిత్రంగా కొరింథీ పత్రికలో కనపడుతుందట. అంటే ఇశ్రాయేలు సర్వ సమాజానికి చిన్న నమూనాగా కొరింథీ అనే ప్రాంతంలో ఒక చిన్న సంఘంలో కొన్ని సందర్భాలు జరిగినాయట. కొరింథీ సంఘంలో ఉన్న గొడవలు ఏంటి చెప్పండి? వ్యభిచారం, విగ్రహారాధనలు, ఆడిపెట్టిన భోజనాలు చేయటం, మీలో ఒకడు తన తల్లిని ఉంచుకున్నాడు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, వావివరసలు లేకపోవటం, ఇంచుమించు ఇటువంటివే చిన్న స్థాయిలో కొరింథీ సంఘంలో కనపడ్డాయట. పౌలు భక్తుడు ఏమన్నాడు? వాళ్ళందరూ వేసేయండి అన్నాడా? ఏమన్నాడు? క్రమశిక్షణ చేయండి, కొంతకాలం పక్కన పెట్టండి, మళ్ళీ అతను మారు మనసు పొందుతాడేమో అవకాశం ఇచ్చి మళ్ళీ అతను మీరు చేర్చుకోండి. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ క్రమం వేరు. అది పంటికి పన్ను లెక్క దేవుడు చెప్పాడు కాబట్టి. కానీ కొత్త నిబంధన ఏమంటున్నాడంటే మీరు వాళ్ళని క్రీస్తు వైపు తీసుకురండి. ఆ శిక్ష యేసుక్రీస్తు వారు భరించారు కాబట్టి, బాబు మేము మిమ్మల్ని శిక్షించట్లేదు, నీ కొరకు యేసుక్రీస్తు వారు మరణించాడు కాబట్టి నువ్వు ఆయన వైపు చూస్తే మంచిది, నువ్వు ఆయన్ని విశ్వసిస్తే మంచిది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆసక్తి కలిగి ఉంటాం, రోషం కలిగి ఉంటాం. అంటే వైలెంట్గా బిహేవ్ చేయటం కాదు. ఫినెహాసు ఉద్దేశం అది కాదు. దేవుని క్రమాన్ని నిలబెట్టడం, దేవుని ప్రజలను కాపాడటం, దేవుడు చెప్పిన విధానాన్ని అవలంబించటం. దేవుడు ఏం చేయమంటే చేస్తాడు. ఫినెహాసు ఆ సందర్భంలో చంపమన్నారు, చంపాడు. పద్దాక చేయలే. దీన్ని కొంతమంది పద్దాక వాడే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. కొంతమంది విమర్శించడమే టార్గెట్. ఈ విమర్శించే వాళ్ళకు పనికిమాల లక్షణం ఉంటుంది. స్నేహితుడు మేలుకోరి గాయం చేయను అంటూ ఉంటాడు. అది అడ్డు పెట్టుకుని అనాల్సిన అనేసి మేలుకోరి అన్నానంటాడు. అదొక మళ్ళీ కవరింగ్ అనమాట. కొత్త నిబంధన ఏమంటుందో తెలుసా? మీరు ప్రేమతో మాట్లాడండి, సాత్వికంతో మాట్లాడండి, సమాధానపరచండి, దుర్భాషలు ఆడమాకండి, ఎవరిని నొప్పించకండి. వాళ్ళు మరలా ప్రభు వైపు తిరుగుతారేమో, మారు మనసు పొందుతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళతో మీరు చాలా సౌమ్యంగా హ్యాండిల్ చేయండి. కొత్త నిబంధనకి క్రమశిక్షణ ఉంది, కానీ పగ తీర్చుకోవటాలు, ప్రాణాలు తీయటాలు లేవు. స్థానిక సంఘంలో క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ వాళ్ళు ఆ సువార్త, ఆ ప్రాయశ్చిత్త కార్యాన్ని మరి ఎక్కువగా అర్థం చేసుకోవటం కోసమే, కానీ వాళ్ళ మీద ద్వేషంతో కాదు. ఒక వచనం చూసుకొని మనం ముగిద్దాం. తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 24, 25, 26. ఎవరైనా చదువుతారా? సత్య విషయమైన అనుభవ జ్ఞానము మన ఉద్దేశం ఏమై ఉండాలి? ఎవరిని ఏమందామా ఇది ఎత్తుకోకూడదు. మనం వాళ్ళకి ఏమన్నా వాక్యం అర్థమయ్యేలా చేయగలమా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుతుందా అని చూడాలట. ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. వాళ్ళకి ఒకవేళ మారు మనసు అవకాశం ఇస్తాడేమో అని మనం కూడా అవకాశం ఇవ్వాలా? లేకపోతే ఈడింతే? కొంతమందికి అదేంటో తెలియదు. కొంతమంది వీళ్ళు దేవుళ్ళలాగా మాట్లాడేస్తూ ఉంటారు.
ఆడు వేస్ట్, ఆడు నరకానికి వెళ్ళిపోతాడు అంటాడు. ఆడికి నరకానికి వెళ్తాడని ఈడు చెప్పేస్తాడు ఏంటో నాకు అర్థం కాదు. దేవుడేమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు ద్వారా ఏం రాయించాడు? వాళ్ళు ఒకవేళ మారు మనసు పొందుతారు. ఎవరు వాళ్ళు? ఎదురాడువారు. వాళ్ళు ఎదురాడువారు. వాళ్ళకి మారు మనసు ఇస్తాడేమో, ఒక అవకాశం ఇద్దామని అపోస్తలుడు అంటా ఉంటే వీడికెంతే, నేను చెప్తున్నా గ్యారంటీ ఆడు రాడు పర్లేక అంటాడు. వీడికి ఏదో గ్యారంటీ వెళ్ళిపోయినట్టు. అటువంటి అహంకారపు మాటలు మనం మాట్లాడటానికి వీలు లేదు. సాతాను చెరపట్టాడట, ఆ ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొంటారేమో అంటే ఆశ ఉందా? చూడండి, ఎదురాడే వాళ్ళు మారుమనసు పొందుతారేమో, సాతాను చెరలో నుండి బయటకు వచ్చి మేలుకుంటారేమో, కళ్ళు తెరుస్తారేమో, సంగతులు అర్థం చేసుకుంటారేమో, రక్షించబడతారేమో అని అవకాశం ఇవ్వండి అంటున్నాడు. అందుకని ఏం చేయాలట? అట్టి వారిని సాత్వికముతో శిక్షించడం అంటే మీరు అనుకునేలాగా ఆ శిక్షించడం కాదు. ఇక రాయబడిన పదం ఏంటంటే మాట్లాడటం. వాళ్ళతో డీల్ చేయండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సాధువుగా ఉండటం, జగడం ఆడద్దు, సాధువుగా బోధించండి, నేర్పించండి. బాబు ఇది వాక్యం ఇలా చెప్తుంది, మనం ఆలోచించుకో. సత్య విషయమైన అవగాహన వాళ్ళకు వచ్చే వరకు మీరు చెప్పండి సాత్వికంతో. ఎంతకాలం చెప్పగలితే అంతకాలం చెప్పండి. వింటే సంతోషం. ఎప్పటికైనా అవకాశం ఉంది, ఎప్పటికైనా అవకాశం ఉంది. ఆ మధ్యలో ఎక్కడో కొంతకాలం కిందట ఒక వ్యాసం చదివాను. ఒక ఆయన తన స్నేహితుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు, చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడట. 70 సంవత్సరాల వయసులో తన స్నేహితుడు ప్రభువుని అంగీకరించాడు. లాస్ట్కి ఓ రోజు ఫోన్ చేశానట, నవ్ ఐ బిలీవ్ క్రైస్ట్, నువ్వు చెప్పినవన్నీ చాలా సంవత్సరాలు విన్నా ఇప్పుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అది ఆ చెప్పిన కొద్ది నెలలకి అతను చనిపోయాడట. ఆ వ్యాసం నేను చదివాను చాలా కాలం. ఆయన ఏమన్నాడంటే, డిస్కరేజ్ అవ్వద్దు, వదిలేయద్దు, డోంట్ గివ్ అప్, ప్రే. మాట్లాడుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ఓర్పుగా చెప్పండి. ఏదో టైంకి దేవుడి కార్యం చేస్తాడు. ఇప్పుడు 3 సార్లు చెప్పాను బ్రదర్, ఆడు వేస్ట్, కాడు రాడు అనమాకండి. దేవుడు మనకిన్న అవకాశాలు ఇచ్చాడు. ఫీనిహస్ లాగా ఉండటం అంటే గాయపరిచేలాగా మాట్లాడటం, వైలెంట్గా బిహేవ్ చేయటం కాదు. అంతకంటే మించిన కొత్త నిబంధన మాదిరి యేసుక్రీస్తు వారి మాదిరి ప్రేమించటం, సాధువుగా ఉండటం, సాత్వికంతో ఉండటం, ఆసక్తి కలిగి ఉండటం అంటే వైలెంట్గా ఉండటం అని కాదు, రోషం కలిగి ఉండటం, దేవుని క్రమానికి రోషం కలిగి ఉండటం. అయితే ఫీనహాసు చేసిన ప్రాయశ్చిత్తం తాత్కాలికంగా కొంతమందిని తెగుల నుంచి ఆపింది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రాయశ్చిత్తం శాశ్వతంగా మనల్ని దేవుని తెగుల నుంచి కాపాడింది. ఇకెప్పటికీ దేవుడు మనల్ని శిక్షించాడు. రోమా 8:1 కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే ఆ అందరి శిక్షా విధి ఆయన తన మీదకి వేసుకున్నాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం.